అంటే ఒక డార్క్ ఫౌండేషన్ని లైట్ చేయాలంటే, ఫేర్ చేయాలి అంటే మనం ఎంత యాడ్ చేస్తే అంత ఫేర్. చూడండి ఈ ఫౌండేషన్ ఇప్పుడు ఇలా అయిపోయింది, అంటే లైట్ కలర్కి వచ్చేసింది కదా. ఇంకా కొంచెం యాడ్ చేస్తే ఇంకా కూడా వస్తుంది. ఇంకా ఫేర్కి వచ్చేసింది కదా. అంటే వెరీ ఫేర్. ఈ ఫౌండేషన్ వెరీ ఫేర్ కూడా తీసుకొచ్చాను. అంటే వైట్ పిగ్మెంట్ యాడ్ చేస్తే అలా వస్తుంది. లేదంటే మీరు లైట్ కలర్ ఫౌండేషన్ యాడ్ చేసినా కూడా వస్తుంది, బట్ పిగ్మెంట్స్ యాడ్ చేస్తే బాగా వస్తుంది అని చెప్పేసి. ఇంకొకటి ఫేర్ అని డార్క్ చేయాలి. ఇది కొంచెం ఫేర్గా ఉంది కదా, దాన్ని ఎక్కువ డార్క్ చేయాలి. క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఆ ఫౌండేషన్ తగ్గట్టుగా తీసుకోవాలి. ఎక్కువ ఆరెంజ్ మిక్స్ చేస్తే ఆరెంజ్ కనిపిస్తుంది, కొంచెం తక్కువ తీసుకోవాలి ఆరెంజ్. ఫౌండేషన్ ఎక్కువ తీసుకుంటే డార్క్ లా కనిపిస్తుంది. ఇవన్నీ జస్ట్ టెక్నిక్స్ తెలవడం కోసం, ప్రాక్టికల్గా ఊరికే యూజ్ చేయము. మనకి డార్క్ అంటే డార్క్ ఉంది, ఫేర్ అంటే ఫేర్ ఉంది, మీడియం అంటే మీడియం ఉంది. ఈ విధంగా తీసుకుంటాం. ఏది కూల్ టోన్, వామ్ టోన్ వాళ్ళకి మీరు పెద్ద కంగారు పడాల్సింది లేదు. ఏ టోన్ వచ్చినా కూడా మీరు ఒక బ్లూ పిగ్మెంట్ పెట్టుకోండి సరిపోతుంది. ఎంత 1100 రూపీస్ 1200 రూపీస్ ఉంటుంది. ఇది తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎనీ బ్రాండ్ లేదంటే ఏదైనా ఒక కూల్ టోన్ మంచి బ్రాండ్ తీసి పెట్టుకోండి. అది మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫౌండేషన్ మిక్సింగ్లో ఇంకొక పార్ట్ స్కిన్ టోన్, ఫేర్ మిక్స్, ఫేర్ డార్క్ మీడియం ఎలా చేస్తామని చూద్దాం. ఇంతవరకు అయితే ఓకే కదా. ఇది కూల్, ఇది ఇలా వామ్ చేస్తాం, ఇలా కూల్ చేస్తాం, ఇలా డార్క్ చేస్తాం, ఇలా లైట్ చేస్తాం. మ్యామ్ దీని అడ్వాంటేజెస్ అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ యూసేజ్ చేయకుండా, ఎక్కువ కొనుక్కోకుండా ఒకటే ప్రోడక్ట్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఫేర్ డార్క్ ఎక్కువ యూజ్ అవ్వదు, అయితే కూల్ నుంచి వామ్ ఫౌండేషన్ కూల్ తీసుకొచ్చి యూజ్ అవుతుంది.